తమ సమస్యలు పరిష్కరించాలి అంటూ వడ్డేరు కార్మికులు గుంటూరు జిల్లా కలెక్టర్కు వినతి పత్రం అందించారు. వడ్డేరు క్వారీ వర్కర్స్ లేబర్ కాంట్రాక్ట్ సహకార సంఘం ఆధ్వర్యంలో కలెక్టర్ను కలిసి తమ బాధలను చెప్పుకున్నారు. పేరుచెర్లలోని క్వారీల మీద ఆధారపడి 100 కుటుంబాలు జీవిస్తున్నాయని గుర్తు చేశారు. ఇక అక్కడ కొంతకాలంగా అక్రమ మైనింగ్ జరుగుతోందని, ప్రభుత్వానికి ఎన్నిసార్లు వినతి పత్రం అందించినా కూడా పట్టించుకోలేదని ఫిర్యాదు చేశారు. ఇప్పుడు ఉన్న మైనింగ్ డీడీ దృష్టికి వెళ్లినా కూడా కాలయాపన చేశాడే కానీ చర్యలు తీసుకోలేదని వడ్డేరు సంఘం గుంటూరు జిల్లా అధ్యక్షుడు బత్తుల సంజీవరావు వాపోయారు. ఇక వెంటనే సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేశారు. 2021లో క్యాన్సిల్ అయింది. అది మా తలపై బాగా ఇంట్రెస్ట్ వాళ్ళకి ఇస్తే గవర్నమెంట్ మీద తెలియపరిచి పెద్దిరెడ్డి గారు వెరిఫై చేసి దాన్ని క్యాన్సిల్ చేశారు. చేశాక మాకు తెలిసి మాకు గ్రాంట్ అయిందని చుట్టూ ఇంట్రెస్ట్ వాళ్ళు కొట్టేస్తున్నారు. మేము 20 సార్లు స్పందనలు పెట్టాము. ఏమాత్రం చేస్తాం చూస్తాం సార్ అంటున్నారు కానీ డీడీ గారు కానీ విజిలెన్స్ ఏడీ గారు కానీ ఎవరు కూడా పట్టించుకోవాలి. ఒక రాష్ట్ర డిఎంజీ గారు ఇరగా ఈ సొసైటీ లేబర్ కోరి కొట్టేస్తున్నారు, మీరు వెళ్ళి త్వరగా సర్వే చేసి దాన్ని ఆపేయమంటే ఆపేస్తాం సార్ అంటున్నారు. కలెక్టర్ గారు ఏదో చేస్తాం సార్ ఆపుతున్నాం సార్ అంటాడు, ఆయన కొట్టిస్తూనే ఉన్నాడు. ఆయనతో వీళ్ళు ఇంట్రెస్ట్ వాళ్ళతో కుమ్మక్క డీడీ గారు ఈ 100 కుటుంబాలు కూడా ఉన్న కోరి కొద్దిగా అయిపోతే వాళ్ళకి ఏ ఆధారం లేదు. ఆ రాయి కొట్టుకోవాలో బతకాల వాళ్ళకంటే అనేక రకాలుగా ఉండే వ్యాపారాలు చేశారు. అప్పట్లో వడ్డేరు సొసైటీలకి వడ్డేరుకి సగం భాగం ఇవ్వాలి, ఇండస్ట్రీలో ఉపాధి కల్పించిన నందమూరి తారక రామారావు గారు అన్నారు. అదే మాట రాజశేఖర రెడ్డి గారు అని 10% మాకు రిజర్వేషన్ ఇచ్చాడు. తర్వాత పవన్ కళ్యాణ్ గారు, చంద్రబాబు నాయుడు గారు వీళ్ళు 15% రిజర్వేషన్ వడ్డేరుకి పాపాలు బ్లాస్టింగ్ చేసినప్పుడు రాళ్లలో పడి చనిపోతున్నారు. వడ్డేరుల వల్ల ఈరోజు రోడ్లు